మీ రిపోర్ట్స్ అన్నీ నార్మలే వస్తున్నాయి. డాక్టర్ కూడా చెప్తున్నారు అన్నీ బానే ఉన్నాయని. మీకు మాత్రం అస్సలు బాలేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చెస్ట్‌లో ఏదో ఇబ్బంది అనిపిస్తోంది. కడుపు అంతా సరిగ్గా ఉండట్లేదు. అయితే క్వెషన్ ఏంటి? మీ బాడీలో ప్రాబ్లమ్ ఉందా? లేక బాడీ వేరే ప్రాబ్లమ్ గురించి మీకు సిగ్నల్ ఇస్తుందా? చాలామంది ఏమనుకుంటారు అనంటే యాంగ్జైటీ అనంటే జస్ట్ ఓవర్ థింకింగ్ లేదా టెన్షన్ అని మాత్రమే అనుకుంటారు. కానీ యాంగ్జైటీ చాలా సార్లు బాడీలోనే కనిపిస్తుంది. నేను కామన్‌గా చూసే సింప్టమ్స్ ఏంటి అనంటే గుండె వేగంగా కొట్టుకోవడం అంటే పాల్పిటేషన్, చెస్ట్ టైట్‌నెస్ లేదా ఊపిరి సరిగ్గా ఆడకపోవడము, ఎక్సెసివ్ స్వెట్టింగ్, డిజీనెస్ లేదా లైట్ హెడెడ్ ఫీలింగ్, ఫ్రీక్వెంట్ స్టమక్ ప్రాబ్లమ్స్ లైక్ ఎసిడిటీ ఆర్ ఐబిఎస్ సింప్టమ్స్, నెక్ అండ్ షోల్డర్ బాడీ టెన్షన్. అందుకనే చాలా మంది కార్డియాలజిస్ట్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గర తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే సింప్టమ్స్ నిజంగానే ఉంటాయి, వాళ్ళు క్రియేట్ చేస్తున్నట్టు కాదు. కానీ కొన్నిసార్లు సోర్స్ వచ్చేసి యాంగ్జైటీ అవ్వచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రిపోర్ట్స్ అన్ని నార్మల్ అంటే సింప్టమ్స్ ఇమాజినరీ అని అర్థం కాదు. మీ బాడీ స్ట్రెస్కి రెస్పాండ్ అవుతోంది అని అర్థం. మైండ్ అండ్ బాడీ రెండు సపరేట్ సిస్టమ్స్ కావు. ఒకటి స్ట్రగుల్ అవుతోంది అని అంటే ఇంకొకటి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఏడుపు లేదా ఓవర్ థింకింగ్ లాగా కనిపించవు. కొన్నిసార్లు అవి బాడీ సిమ్టమ్స్ లాగా స్టార్ట్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలియాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఈ రీల్ని సేవ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా అన్నీ అంత మంచిగానే ఉంది అని డాక్టర్స్ అందరూ అంటుంటే కానీ వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి.